విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై రేపు ప్రత్యేక సమావేశం జరగనుంది. అవిశ్వాసం నెగ్గించేందుకు కూటమి వర్గాలు వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లను మలేషియాకు పంపించారు. రేపు అవిశ్వాసం కారణంగా సాయంత్రం విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రస్తుతం కూటమి సభ్యుల బలం 64 కాగా వైసీపీ బలం 30కి చేరింది. రైట్, అవిశ్వాసం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే కూటమి బలం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, అంటే ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు, అవిశ్వాసం వేస్తే అసలు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మెయిన్ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది మరో 24 గంటల తర్వాత విశాఖలో జరగనున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి హరివెంకట కుమార్ గొలగాను ప్రస్తుతం అయితే మేయర్ గా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కార్పొరేటర్లు అన్నవారిని ఆ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన పార్టీతో పాటు టీడీపీకి బీజేపీ పార్టీకి కూడా కూటమి పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి గత 4 రోజులుగా కూడా విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం పైన అయితే కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు తక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు కూటమి పార్టీ ముందుకు వెళ్లడంతో ఒక్కొక్కరుగా కూటమి పార్టీలో చేరడంతో ప్రస్తుతం అయితే 64 అయితే కూటమి పార్టీ బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 32-33 వరకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కూటమి పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పట్టు సాధించాలనే ఒక దృక్పథంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంతా కూడా బెంగళూరు క్యాంపుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే క్యాంపు రాజకీయాలకు తెరతీసిన పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది కూడా గత నెలలో జరిగినటువంటి ఏదైతే ఆ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరైతే అయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్తోనే ఆ కౌన్సిల్ లో తీర్మానించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమోదించిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ జీవీఎంసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అయితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అంతా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నోటీసులు తీసుకున్నటువంటి హరీందర్ ప్రసాద్ ఈ నెల 19వ తేదీని జీవీఎంసీ మేయర్ కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు అయితే సన్నద్ధమైతే అయ్యారు. దీంతో కూటమి పార్టీ అయితే పూర్తిగా ఇప్పటి వరకు అయితే 64కి బలం చేకూరుతుంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేతలంతా కూడా జిల్లా కలెక్టర్ కలవడంతో పాటు ఏదైతే ఇది సవ్యంగా సాగాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా విశాఖలో రాజకీయం అంతా కూడా వేడుకుందని చెప్పుకోవచ్చు. అయితే రేపు జరగబోయేటటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానంపై కూటమి పూర్తిగా బలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరిగేటటువంటి అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరు వెళ్ళకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది అయితే పార్టీలు మారే ప్రయత్నం చేస్తున్నారు. గాజువాకలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కనరెడ్డి రాకతో పూర్తిగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కుమార్తె కూడానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పెను సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే రేపు జరగబోయేటటువంటి జీవీఎంసీ మేయర్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రేపు జరిగేటటువంటి ఆ విషయం అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీసిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.